రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేయదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానం చేయదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికి పైన మహాత్మ్యము గల మహారాజు. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడమైన దేవ, సర్వ సృష్టికి కారణభూతుడా మీకు వందనాలు. సర్వలోకమును సర్వ సృష్టిని ఏకరీతిగా పరిపాలించున్న మా పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన విలువైన నామను బట్టి స్తోత్రాలు. అనేక మంది కాలగర్భంలో కలిసిపోతే ప్రభు మమ్మల్ని సజీవుల రెక్కల క్రింద ఉంచి క్షేమం ఇచ్చి ఈ రీతిగా మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు. అనేక మంది లోకమనే నాశనం గుంటలో దిగజారిపోయారు ప్రభా, మీ రక్షణ భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ ఆరాధన ఆది నుంచి అంతవరకు మీరే ఆధిపత్యం వహించి మీ సన్నిధి మాతో ఉంచి ఆత్మ సంచారం జరిగించి ఈ ఆరాధన ద్వారా సకల స్థుతులు మీరు పొందుతారు. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామం అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ఇలా ఈ సమయంలో ఒక వాక్యము చదువుకుందాం. నూట 125వ కీర్తన చదువుకున్నాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉందరు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు. యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. తమ వంకర త్రోవలకు తొలగిపోవారిని పాపం చేయవారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండనుగాక. ప్రార్థన చేసుకుందాం. మన పశ్చాత్తాపముతో ప్రభు ఎదుట మన పాపము క్షమించమని పాప పరిహార ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, ఈ సన్నిధిలో మేము మా పాపమును ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. దావీదు చేసిన ప్రార్థన మేము జ్ఞాపకం చేసుకుంటాం. దేవా, నీ కృప చెప్పి నన్ను కరుణింపు.
నీ వాత్సల్య బాహుల్యం చెప్పిన నా అతిక్రమం తుడిచివేయు. నా దోషం పోనట్లను బాగా కడుగు, నా పాపం పోనట్లను పవిత్రపరచుము. నా అతిక్రమం నాకు తెలిసేనవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసినావు, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసినావు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీ నీతిమంతుడిగా ఆగుపడదు, తీర్పు తీర్చిన నిర్మడుగా ఆగుపడదు. అయ్యో ప్రభువా, నేను పాపములో పుట్టినవాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించును. నీవైతే అంతరంగంలో సత్యమును కోరుచున్నావు. ఆంతర్యం నాకు జ్ఞానం తెలియజేయదు. నేను పవిత్రుడైనట్లు హిస్సోపుతో నా పాపం పరిహరించి, హిమమ కంటే తెల్లగా ఉండినట్లు నన్ను కడుగు. ఉత్సాహ సంతోషములు నాకు వినిపించు. అప్పుడు నీ విరిచిన ఎముకలు హర్షించు. నా పాపములకు విముఖడోకం, నా దోషములన్నింటినీ తుడిచివేము. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయము. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. ప్రభా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసేయదు. ప్రభా, నీ పరిశుద్ధాత్మను నా ఇద్దరు నుండి తీసివేయి. నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించు. సమ్మతి గల మనసు కలిగజేసి నన్ను దృఢపరచు. అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించుదురు, పాపులు నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణ కర్తయ్యకు దేవా, రక్తాపరాధం నుంచి నన్ను విడిపించు. ప్రభా, నా నోరుని స్థితిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరువుమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. అయ్యా, మా బాల్య పాపములు ఎవరి పాపని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుచుండగా శిలువ రక్తంతో కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో కొద్దిసేపు విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మీకు స్తోత్రాలు. మా పరిచర్యను మీరు దీవించండి ప్రభా. అనేక ఆత్మలను బలపరచండి. నూతన ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది నిన్ను అంగీకరించడానికి మీ సహాయం దయచేయండి. పరిచర్యను బలపరచండి ప్రభా. పరిచర్య చేస్తున్న మమ్మల్ని కూడా మీరు మీ శక్తి చేత వాడుకోమని, మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం ప్రభా. ఆయన మా యొక్క దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు, మా అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి మంచి జ్ఞానం ఇచ్చి మంచిగా పరిపాలించడానికి, ప్రపంచ దేశాల నెమ్మది కలిగి ఉండటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. రోగులు, గర్భిణీలు, బాలింతలు, గర్భం కొరకు ఎదురు చూసేవారు అనేక మంది ప్రార్థనలు ఏకీపిస్తున్నారు. సహాయం చేయండి ప్రభా. ఆయన కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయండి. వారు చేసిన వ్యవసాయం, పాడి వ్యాపారం, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మీకు స్తోత్రాలు. అలాగే ప్రభా, అనేక మంది డ్రైవర్లుగా పనిచేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. బలపరచండి. అనేక మంది దూర ప్రాంతాల్లో నివసిస్తుండగా మీ కాపుదల వారికి ఉంచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వృద్ధులు, చెడ్డబిడ్డలు, పురుషులు, స్త్రీలు, ఎవరసలు అందరూ మారు మనసు, అందరి విశ్వాస జీవితాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు కూడా ప్రార్థన చేస్తాం. సహాయం చేయండి ప్రభా. భయంకరమైన కరోనా వైరస్ ఇంకా వ్యాప్తి చెందుతుంది ప్రభు. ఇప్పటికే కొంచెం తగ్గుముఖం పట్టింది. తిరిగి అది సమూలముగా నేను అంతమొందడానికి మీ సహాయం దయచేయండి. మనుషులకు అసాధ్యం ప్రభా, మీకే సాధ్యం. మీ చిత్తమైతే సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. థర్డ్ వేవ్ గురించి చెప్తున్నారు, చిన్నపిల్లల గురించి చెప్తున్నారు. ఆయన మీ చిత్తమైతే దానిని నిర్మూలించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా ప్రభా. దాని కొరకు పనిచేస్తున్నా ఆయన వైద్య సిబ్బంది కొరకు, ఆయన సచివాలయ సిబ్బంది కొరకు, పారిశుద్ధ కార్మికుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు. ఆయన పోలీస్ సిబ్బంది కొరకు ప్రార్థన చేస్తున్నాం. కానీ ఎవరెటువంటి బలహీనత సోకడం మీ కృపలో, మీ కాపుదలను నడిపించండి. అపాయకరమైన దినముల్లో, అంత్య దినాల్లో మేము ఉంటుండగా మమ్మల్ని పవిత్రపరచు, పరిశుద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక కీర్తన పాడుకుందాం. పాట పాడుకుని మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధము, యుద్ధనాదంబుతో బోధము. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసుతోటివిగాను వెడలెను, యేసుతోటివిగాను వెడలెను. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి.
ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసు రాజు వార్త చాటుడి, లోకమంత ఏకమై యేసునాదు గొల్వను, లోకమంత ఏకమై యేసునాదు గొల్వను, సాధనం బెవరు నీవే నేనేగా, సాధనం బెవరు నీవే నేనేగా, యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. సమయంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. శీఘ్రముగా నీ యొద్దకు వత్తనని నిరీక్షించుతున్నాను. ఆయన నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. యెహోవా మా ఆశ్రయదుర్గమ, మా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా వచ్చి నడిపించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి మానవ విశ్వాస జీవితంలో మనము ఈ దినము ఎలాంటి సంబంధమైన జీవితంలో మనం జీవిస్తున్నామో మనం కొన్ని విషయాలు ఈ రోజు నేర్చుకోబోతున్నాం. ఇక్కడ వాక్యములో జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెను అంటే జనుల యొక్క స్థితి ఏ రీతిగా ఉండాలి అనే విషయాలు మనం సంఘముగా మనము నేర్చుకుంటూ ఉన్నాం. లోకములో చాలా సంఘాలు ఉన్నాయి. కుల సంఘాలు, మత సంఘాలు, మరి జాతి సంఘాలు, ఇంటి పేరుతో ఉన్నటువంటి ఇలా రకరకాల సంఘాలు మనం లోకములో చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే జీవము గల దేవుని సంఘం ప్రజలు ఏ రీతిగా ఉండాలి. జీవము గల దేవుని సంఘం అంటే సంఘానికి క్రీస్తుకు ఉన్నటువంటి ఐక్యతను గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సంఘములో సత్యమును గురించి, సంఘములో వాస్తవికతను గురించి ఇక్కడ ఈ మాటలను దేవుని యొక్క ఉద్దేశాలు మనం చూస్తున్నాం. అంటే కేవలము ఆచారాలు, ఆచార కర్మకాండలు మాత్రమే సంఘములో మనం ఉపయోగించుకోవడానికి ఆరాధించుకుంటున్నామా అనే విషయాలు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు సంఘం అనగా మనము సంఘములో ఎందుకు కూడుకుంటున్నామంటే మనమందరము కూడుకొని ఆరాధించుకుని స్థలమును గురించి మాత్రమే దేవుడు మందిరముగా మాట్లాడుతున్నటువంటి మాట. అంటే చర్చి కట్టడం గురించి, నిర్మాణం గురించి, దేవాలయం గురించి మనం అనేక సార్లు ఆలోచిస్తున్నాం. కానీ మనం అందరము కూడుకుని దేవునిని మహిమపరుస్తున్నటువంటి ఆ స్థలమును గురించి ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, మీరును సజీవమైన రాళ్లు వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే సార్వత్రిక సంఘములో మనమందరం కూడా సభ్యులుగా ఉండి సార్వత్రిక సంఘ అనుభవంలో ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండి అనగా దేవుని సన్నిధిలో కూడుకొనుట ద్వారా ఆత్మీయమైనటువంటి దేవుని యొక్క మహిమను పొందుకుంటూ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతున్నటువంటి ఈ మందిరపు అనుభవాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు మందిరాన్ని కట్టడానికి సజీవమైన రాళ్ళు వాడుతున్నాడు. మనమైతే భౌతిక సంబంధముగా మనం ఆలోచిస్తూ ఉంటాం. కనుక మందిరాల్లో ఉన్నటువంటి మనం అందరము రక్షణ మార్గములో ఉండి నిజంగా రక్షించబడ్డామా, నిజంగా పరలోక మార్గంలో మనం ఉన్నామా అని రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంఘముగా మనం ఉంటున్నామా, దేవునిని ఏ రీతిగా మనం కూడుకుంటున్నాం, దేవుని ఏ రీతిగా కలిగి ఉంటున్నాం అనేటటువంటి సత్యాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా నేను ఈరోజు చెప్పాలనుకున్నటువంటి విషయాలు దేవుని మందిరములు అనగా ఇక్కడ రాసిన జీవము గల దేవుని సంఘములో కూడుకునేటటువంటి వారు ఎలాంటి విశ్వాసులు ఉంటారు అంటే ఎలాంటి విశ్వాస జీవితం. కొన్ని మనము మరి వాస్తవికంగా మనం ఆలోచన చేసినట్లయితే మరి సంఘములో ఉండేటటువంటి వారు శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు, అపవాది సంబంధులు, అలాగే ఆత్మ సంబంధులు కూడా మరి సంఘములో ఉంటూ ఉన్నారు. అయితే ప్రత్యేకంగా ఈరోజు మనం ఆత్మ సంబంధుల గురించి కొన్ని విషయాలు ధ్యానం చేసే ముందు
శరీర సంబంధులు ఎవరు, ప్రకృతి సంబంధులు ఎవరు, అపవాది సంబంధులు ఎవరు, మనం కొన్ని విషయాలు చూద్దాం. నిజంగా ఆత్మ సంబంధం గురించి ఆలోచన చేసినట్లయితే మరి గడ్డాలు పెంచుకుని తెల్ల బట్టలు వేసుకుని వేషధారణ కలిగి ఉన్నటువంటి వారు, అంటే అందరూ వేషధారణ కలిగి ఉన్నవారని కాదు, కానీ చాలా మంది అదే ఆత్మ సంబంధమైన విశ్వాసమా, అదే ఆత్మ సంబంధమైన జీవితమా, లేకపోతే దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఉద్దేశాలు ఏ రీతిగా కలిగి ఉన్నారో మనం ఇక్కడ చూస్తున్నాం. చాలా సంకల్పాలన వారిలో ఆత్మ లేదు, అంటే వారి నియమము, వారి యొక్క ఆరాధనలో ఆత్మ ఉన్నదని వారు తలుస్తారు, మంచిది ఆత్మ ఉంటే. కానీ ఇతరుల యొక్క ఆరాధన సంబంధమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకుంటూ మరి వారి యొక్క ఆత్మల గురించి ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాలు మనం అనేక మంది బోధకుల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి ఆత్మ అనేది వేషధారణతో కూడినటువంటిది కాదు. పరిశుద్ధ ఆత్మతో దేవుడిచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి ఆ తలంపు మహిమ ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఆత్మ సంబంధులుగా ఆయనతో విలీనం చేయబడి ఆధ్యాత్మిక అనుభవములో నడిపించబడినటువంటి వారిగా ఉండాలని దేవుని ఉద్దేశం. అయితే ముందుగా శరీర సంబంధులు ఎవరు, అలాగనే ప్రకృతి సంబంధులు ఎవరు, అపవాది సంబంధులు ఎవరు? మరి పౌలు గారు ఈ విషయాలను చాలా చక్కగా ఆయన పత్రికలలో వివరిస్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనం శరీర సంబంధుల గురించి మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ అంటాడు, మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా? నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, మరి ఒకడు అపోల్లో వాడను. ఈ సందర్భం ఇక్కడ రాస్తూ ఉన్నాడు. అసూయ, కలహము, ఆత్మీయమైనటువంటి పసితనము, ఇంకా పాలు తాగేటటువంటి స్థితి, అంటే అన్నంతో పెంచలేదు అంటాడు. మంద దృష్టి కలిగిన వారు, గ్రూపులు, గూడు పుటానీలు, లోతుగా దేవుని వాక్యం ఎరిగినటువంటి వారు, ఇవన్నీ కూడా శరీర సంబంధమైన లక్షణాలు. అసలు మొట్టమొదట ఆదికాండంలోనే అనేక మంది శరీర సంబంధులు మనం చూస్తాం. ఆదాము శరీర సంబంధమైన స్థితిలో పడిపోయి, కయ్యీను, లెమెకు, అలాగే యాషావు, లాబాను, రూబేను, షిమ్యోను, వీళ్ళందరూ కూడా శరీర సంబంధమైనటువంటి. అలాగే ప్రకృతి సంబంధులు ఎవరో మనం చూద్దాం. ప్రకృతి సంబంధులు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ సంబంధమైన విషయాలను అంగీకరించడు అని ఉంటుంది. అంటే ప్రకృతి సంబంధులకు ఆత్మీయమైన విషయాలు చాలా వెర్రితనంగా ఉంటాయి. వారు ఏంటంటే రక్షణానుభవం లేకుండా మతస్థులుగా ఉండి ఆచార కర్మకాండలకే ప్రాధాన్యత ఇస్తూ దురాశల చెప్పును నడుస్తూ పరిహాసకులుగా ఉంటూ భక్తిహీనులుగా ఉంటూ ఆత్మలేని వారిగా ఉంటూ సంఘాలలో కూడా ఈ మధ్య సంఘాలలో కుల మత వర్గ విభేదాలు, దేవుని మందిరంలో కూడా అంటే ఆత్మ సంబంధమైనటువంటి స్థితి లేనటువంటి వారి గురించి మనం చూస్తాం. ఇవన్నీ యోధా పత్రికలో 16-17 వచనాలలో చాలా చక్కగా మరి ఆ పత్రికా భాగంలో ఉన్న వాక్యాన్ని మనం చూడగలుగుతాం. 16వ వచనంలో వారు తమ దురాశల చెప్పును నడుచుచు లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు. చూసారా, వారు తమ దురాశల చెప్పును నడుచు లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు. అంటే సంఘాలలో ముఖస్థుతి. ఈరోజు ఈ దినాలలో మరి అనేక మంది అవసరాల మేరకు సేవకులు కానీ విశ్వాసులు కానీ పరిస్థితి ఎలా ఉందంటే అనేక మందిని ముఖస్థుతి చేస్తున్నారు. సనుగుకొని వారును తమ గతిని గూర్చి నిదానించు వారినై ఉన్నారు, వారి నోరు డంబమైన మాటలు పలుకు. ఇలాంటి స్థితిలో ఇప్పుడు సంఘాలు చాలా మంది ఈ రీతిగా పడిపోతూ ఉన్నారు. 17వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, ప్రియులారా అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశలు చెప్పును నడుచుకొనుచు పరిహాసకులుందరని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారై ఉండి భేదములు కలుగు చేయవారి కొరకు. సంఘంలో ఎన్నో సమస్యలు అనేకమైన సంఘాలలో, ప్రత్యేకంగా కొన్ని సంఘాలలో పర్టికులర్ గా ఆలోచన చేసినట్లయితే కొట్లాటలు కూడా మనం ఈ పరిస్థితుల్లో చూస్తున్నాం. వీళ్ళందరూ ఎవరంటే ఆత్మ లేని వారైండి భేదములు కలుగు చేసేవారుగా ఉన్నారు. వీళ్ళ ప్రకృతి సంబంధం. తర్వాత అపవాది సంబంధులు.
పాపములో ఉన్నటువంటి వారు. ప్రత్యేకంగా యోహాను సువార్త 8:44 మనం చూసినట్లయితే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులను మీ తండ్రి దురాశలు నెరవేరగోర్చుచున్నారు. ఆది నుండి వారు నరహంతకులైండి సత్యమందు నిలిచిన వారు కారు, వాని యందు సత్యమే లేదు. వారు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడుచు వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఈ మాట ప్రభు తను నమ్మినటువంటి యూదులను గురించి మాట్లాడుతున్నటువంటి మాట. కనుక పాపము చేయవారు అనగా అపవాది సంబంధులను గురించి రాస్తున్నటువంటి మాటలు. యోహాను మొదటి పత్రిక 3:12 అంటాడు, మనం కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెనో తన క్రియలు చెడ్డవయ్యి తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండను కనుకనే కదా. అంటే అపవాది సంబంధికులు అపవాది చెప్పినట్లుగా వారు ప్రవర్తిస్తూ వారి వారి వ్యక్తిగత స్థితిలో పడిపోతూ వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారు. కనుక ఈ సమయంలో మనం ముగ్గురుని చూసాం. శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు, అపవాది సంబంధులు. ఇలాంటి స్థితిలో మనం ఉండకూడదు. కానీ దేవుని వాక్యం చెప్తున్నట్లుగా ఆత్మ సంబంధులుగా దేవుని యొక్క వాక్యంలో ఉండాలి. ఆత్మ సంబంధులు ఎలా ఉండాలి? ప్రత్యేకంగా మంచి సాక్ష్యము కలిగిన వారై ఉండాలి, మంచి పేరు కలిగిన వారై ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:15 అంటాడు, ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడి ఎవని చేతనైనను వివేచింపబడ్డాడు. అంటే దేవుని యొక్క శక్తిలో ఉంటాడు, దేవుని యొక్క ఆత్మలో నడిపించబడతాడు, దేవుని యొక్క ఆత్మను కలిగి ఉంటాడు. తిమోతి మొదటి పత్రిక 3:7 అంటాడు, మరియు అతడు నిందల పాలై అపవాది గురిలో పడకుండానట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం కలిగిన వారుగా ఉంటూ ఉన్నాడు. చాలా విషయాలు ఉన్నాయి. కనుక మన యొక్క సాక్ష్యం, ఒకవేళ నువ్వు నేను మనమందరము ఆత్మ సంబంధులమైతే అపవాదికి లొంగకుండా అపవాది క్రియలకు వివేచింపకుండా ఆత్మ సంబంధులుగా దేవుని యొక్క నడిపింపులో దేవుని యొక్క గైడెన్స్ లో మనం నడపబడుతూ ఉంటాం. వ్యక్తిగత సాక్ష్యము, కుటుంబ సాక్ష్యము, సంఘ సాక్ష్యము, ఉద్యోగం చేస్తున్నటువంటి సాక్ష్యం, ఇవన్నీ కూడా మనం పరిశీలించుకొని ఆత్మ సంబంధులకు ఉండవలసినటువంటి లక్షణాలను మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని అనేక రీతిలుగా బలపరుస్తుంది. ఆది కాండంలోనే ఆత్మ సంబంధుల గురించి కూడా మనం చూడగలుగుతాం. హేబేలు, హానోకు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఈ సంతానం అంతా కూడా ఆత్మ సంబంధులుగా ఉన్నటువంటి పరిస్థితి. ఆత్మ సంబంధుల యొక్క సాక్ష్యం వేరేగా ఉంటుంది. శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు, అపవాది సంబంధులతో వారు పోలిక ఉండదు. ఆత్మ సంబంధులు ఒక ప్రత్యేకమైన వారుగా ఉంటారు. కనుక వారి సాక్ష్యం గురించి మనం గమనించాలి. అలాగే సాత్వికమైనటువంటి లక్షణం కలిగి ఉండాలి. అంటే మనము రక్షించబడిన తర్వాత దీనత్వము, సాత్వికము చాలా అవసరం అండి. దీనత్వము, సాత్వికము. దేవుడు ఆత్మీయులుగా మనల్ని బలపరచడానికి మన దీనత్వాన్ని గలతీ పత్రిక 6:1 మనం చూసినట్లయితే, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కు కొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధింపండేమో అని తన విషయమై చూసుకొచ్చు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావలెను. అంటే సాత్వికమైన మనస్సు అంటే ఏంటంటే సహించే గుణం. ఆత్మ సంబంధులు సాత్వికులై ఉండాలి. ధన్యతలలో సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అంట. కనుక మరి ఈ సాత్వికమైనటువంటి జీవితం బైబిల్ ప్రకారం చూసినట్లయితే మోషే మిక్కిలి సాత్వికుడుగా ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సంఖ్యాకాండం 12:3 అంటాడు, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సంఖ్యాకాండంలోనే 16:2 మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీల్లో పేరు పొందినటువంటి సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషే ఎదురుగా లేచి, మోషే అహరోనులకు వారు విరోధంగా పోగుపడి మీతో మాకు ఇక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే అని మోషే వారి ఎదురుగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మోషే ఏం చేశాడంటే ఆ మాట విని దేవుని ఎదుట సాగిలపడను అనే మాట మనం చూస్తాం. అంటే సమస్యలు వచ్చినప్పుడు సంఘాలను విడగొట్టడం, సంఘాలను బలహీనపరచడం, సంఘాలను పాడు చేయడం కాదు. సమస్య వచ్చినప్పుడు దేవుని ఎదుట మోకరించి దేవుని అడగాలి. మోషే కూడా చేసింది అది. మోషే విడగొట్టల. మోషే ఆ నడిపింపులో
ఎప్పుడైతే సమస్య వచ్చిందో దేవుని ఎదుట సాగిలపడ్డాడు. కనుక మనము దేవుని యొక్క స్థితిలో సంఘములో వైషమ్యాలు పెరిగిపోయి సంఘాలు అనేక మంది దైవజనులు అనేక మంది పెద్దలు విడగొడుతున్నటువంటి ఈ సందర్భంలో మనం చూసినట్లయితే మనం ఖచ్చితంగా ఈ యొక్క సాత్వికమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా ఉన్నారు. మత్తయి సువార్త 11:29 యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడు గనుక మా మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరికెను అనే మాట మనం చూస్తున్నాం. అలాగే పేతురు 1 పత్రిక 2:23 ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొను. కనుక సాత్వికమైన మనసు శరీరములకు జీవము అంటాడు. కనుక మనము సాత్వికమైన మనస్సు కలిగి ఉండాలి. అలాగనే ఇంకొక ప్రాముఖ్యమైన మాట, ఆత్మ సంబంధాలు ఎలా ఉండాలంటే పరిశుద్ధ దేవుని ఆత్మ గలవాడై ఉండాలి అంటాడు. చాలా అద్భుతమైన మాట. పరిశుద్ధ దేవుని ఆత్మ కలిగిన వారుగా ఉండాలి. దానియేలు గ్రంథం 5:11 మనం చూసినట్లయితే నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానం బుద్ధి తెలివి గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను. ఈ మాటలు మనం ఇక్కడ చూసినట్లయితే ఈ మాటలు ఎవరితో చెప్తారంటే నెబుకద్నెజరు కుమారుడైనటువంటి బెల్షస్సరుతో రాణి, పెద్ద రాణి. అంటే మనం ఆలోచన చేసినట్లయితే బెల్షస్సరు యొక్క తల్లి అయినా అవ్వైనా ఉండొచ్చు. ఈమె పేరు నిటోక్రిస్ అని ఒక పండితుడు రాస్తూ ఉన్నాడు. ఈ రాణి అనగా ఈ వృద్ధ రాణి చెప్తున్నటువంటి మాటలు, బెల్షస్సరు ద్రాక్షారసం తాగుచుండగా తన అధిపతులు, తన రాణులు, తన ఉపపత్రులు మరి ఆ యొక్క ద్రాక్షారసం పోస్తూ ఉన్నటువంటి సందర్భంలో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇక్కడ దానియేలు గురించి చెప్తున్నటువంటి మాటలు అంటే బెల్షస్సరును ప్రోత్సహిస్తున్నటువంటి విషయాలు, దానియేలు యొక్క బుద్ధి జ్ఞానముల గురించి తెలియజేస్తున్నటువంటి ఈ మాటలు. ఎందుకంటే ఆత్మ సంబంధమైనటువంటి లక్షణాలు పరిశుద్ధ దేవుని ఆత్మ గలవాడిగా ఉన్నటువంటి దానియేలు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దానియేలు గ్రంథం 1:8 ఉంటది, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తనను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి అని రాస్తున్నాడు. కనుక భోజనం వల్ల అంటుపడకూడదని తలంచి అధికారిని బతిమాలు కొంచెం ఆత్మ సంబంధమైనటువంటి వారు పరిశుద్ధులుగా జీవిస్తున్నటువంటి విషయాలను ఇక్కడ మరి దానియేలు మనకి తెలియపరుస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తాం. కనుక పరిశుద్ధ దేవుని ఆత్మ కలిగిన వారిగా ఖచ్చితంగా మనం ఉండగలిగితే దేవుడు ఆత్మతో మనల్ని బలపరుస్తాడు. ఆత్మ సంబంధులు మరి ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. బైబిల్ యొక్క మూలవాక్యం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. గలతీ 5:22 ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ గురించి మనం చూస్తాం. ఆత్మ ఫలమేమనగా అని స్టార్ట్ చేసి మొదట ప్రేమతో, ప్రేమ సంతోష సమాధానం ప్రేమతో ప్రారంభమవుతుంది ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్. కనుక ఏ ఒక్క లక్షణం, ఏ ఒక్క ఈ ఆత్మఫలం లేకపోయినా మన ఆత్మీయ జీవితంలో సరైనటువంటి విధానాలు మనం కలిగి ఉన్నాం. కనుక మనం ఏదైనా ఒక పండు తీసుకున్న పండు అంతా బాగుంటేనే, ఇప్పుడు కమలా పండు మనం ఆరెంజ్ తీసుకుంటే ఆ పండులో ఒక్క తొన కుళ్ళిపోయిన ఆ జ్యూస్ మంచిగా ఉండదు. ఆ తొనలన్నీ కూడా మంచిగా ఉంటే ఆ రసము ఎంతో మధురంగా ఉంటుంది. అలాగనే ఆత్మ ఫలాలు కూడా ఏ ఒక్క లక్షణం లేకపోయినా దాని యొక్క రుచి మనము కనిపెట్టాలి. కనుక మధురముగా ఉండాలంటే ఆత్మ ఫలాలు మనము కలిగి ఉండాలి. ఉద్రేకాలతో అనేకమైనటువంటి పరిస్థితులతో మనం ఉండకుండా దేవుని ప్రేమతో మనము, యోహాను 14:23 అంటాడు, ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొన్నప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానితో నివాసము చేసి. అంటే ప్రేమతో కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహవాసం మనతో ఉంటుంది. ఇంకొక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. అలాగనే ఆత్మ సంబంధులు క్షమాగుణము కలిగిన వారై ఉండాలి, క్షమించే గుణం కలిగి ఉండాలి. మరి స్టీఫెన్ గురించి మనం అనేక సార్లు ధ్యానం చేసుకుంటాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 7:58-59 అతడు పట్టణపు వెలుపలకు అతను వెళ్ళగొట్టి రాళ్లు రువి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవనిని పాదముల మీద తమ వస్త్రములు విడిచిపెట్టి ప్రభువుని గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా
వారు అతనిని రాళ్లతో కొట్టి అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావుకు సమ్మతించు. నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే క్షమించడం, యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా శిలువలో పలికినటువంటి మొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. కనుక మనము దేవుని యొక్క సన్నిధిలో క్షమించేవారుగా, చాలా మంది క్షమించేవారుగా ఉండరు. ఎదుటి వారి యొక్క దోషమును రెట్టింపు చేసి మాట్లాడతారు, ఎదుటి వారి యొక్క దోషమును అధికం చేసి మాట్లాడతారు, ఎదుటి వారి దోషమును అనేక మందికి చూపించే రీతిగా మాట్లాడతారు. కానీ క్షమించే గుణం కలిగి లేనటువంటి వారు. ఎప్పుడు కూడా ఒక సామెత ఉంటుంది ఏంటంటే, మంచి మాట బహిరంగంగా చెప్పాలి, చెడ్డ మాట చెవిలో చెప్పాలి. మార్చుకోవడానికి చాలా మంది ఏం చేస్తారంటే చెడ్డ మాట బహిరంగంగా చెప్తారు, మంచి మాటలు దాచిపెడతారు. కనుక క్షమించే గుణం అది కాదు. క్షమించే గుణము గురించి మనం తెలుసుకుంటే, ఎప్పుడైతే ప్రేమ మనలో ఉంటుందో, ఎప్పుడైతే సంతోషం మనతో ఉంటుందో, ఎప్పుడైతే సహవాసం మనతో ఉంటుందో మనం అందరినీ క్షమించగలుగుతాం. యేసు యొక్క ప్రేమ, యేసు యొక్క వ్యక్తిత్వం మనం చూసినట్లయితే క్షమించే గుణం. ఆయన కరుణామయుడు, ఆయన దయామయుడు. ఆ మాటల్లోనే ఆయన కరుణ, ఆయన దయ మనం చూస్తాం. కనుక ఆత్మ సంబంధమైన లక్షణాలు మనం కలిగి ఉంటే ఈ యొక్క వాక్యము ద్వారా మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక దేవుని మందిరములో మనకు ఉండవలసినటువంటి లక్షణము ఆత్మ సంబంధమైన లక్షణం. ఈరోజు చాలా మంది శరీర సంబంధులుగా, ప్రకృతి సంబంధులుగా, అపవాది సంబంధులుగా ఉంటూ సంఘములో నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నారు. కానీ మనము దేవుని యొక్క, అక్కడ నేను చెప్పినటువంటి మాటల్లో ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధ దేవుని ఆత్మ కలిగిన వారుగా మనం ఉండాలి. అంటే మనలో ఉన్నటువంటి సాక్ష్యం వేరే రీతిగా ఉండాలి, మనలో ఉన్నటువంటి వివేచన వేరే రీతిగా ఉంటుంది. కనుక దేవుని యొక్క, పరిశుద్ధ దేవుని యొక్క ఆత్మను కలిగిన వారుగా మనం ఉంటే మనం నిజంగా ఆత్మ సంబంధులైన వారుగా ఉండగలం. కనుక మనం ఆత్మ సంబంధులుగా ఉండడానికి కడవరి దినాలలో దేవుని ఆత్మను మనం సంపాదించుకుంటూ, దేవుని ఆత్మతో మనం నింపబడుతూ, దేవుని ఆత్మతో మనం అభిషేకించబడుతూ, దేవుని ఆత్మతో మనం నడిపించబడుతూ, దేవుని ఆత్మతో అనేకమైనటువంటి కార్యములు పూనుకొనుటకు మనం సిద్ధపడితే దేవుడు ఆత్మ ద్వారా అత్యధికమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి అభివృద్ధిని నీకు అనుగ్రహిస్తాడు. కనుక అలాంటి స్థితి కలిగి ఉండటకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాక్యము మనందరి వినికిడిలో ప్రభు ఆశీర్వదించి కాపాడను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నేను నేర్చుకున్నటువంటి వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభు, మేము ఇంకా శరీర సంబంధులుగా, ప్రకృతి సంబంధులుగా, అపవాది సంబంధులుగా ఉంటే ఆయన మేము ఆ రీతిగా ఉండకుండా మీరు చెప్పినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి లక్షణాలు, నేను ఎలాంటి సాక్ష్యం, ఎలాంటి సాత్వికత్వాన్ని నేను మేము కలిగి ఉండాలి, ఎలాంటి పరిశుద్ధ దేవుని ఆత్మ కలిగి ఉండాలో, ఎలాంటి ప్రేమను కలిగి ఉండాలి, ఎలాంటి క్షమించే గుణాన్ని కలిగి ఉండాలో మేము నేర్చుకున్న వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. ఆత్మతోనైనా మీరు మా యొక్క జీవితాన్ని మార్చుటకు మీ కృప దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ఈ వాక్యం విన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించిన నూతన ఆశీర్వాదం, నూతనమైన సత్యములను వారి జీవితంలో అనుగ్రహించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధ దేవుని సహవాసం, ఆశీర్వాదం ఈ యొక్క ఆరాధనలో పాల్గొని ప్రతి ఒక్కరికి ప్రభు తోడండి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.